మనస్సు మీరును కలిగి ఉండండి. 6వ వచనం, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకొనెను అని వ్రాయబడి ఉన్నది. ప్రియ దేవుని బిడలారా, ఈ ప్రత్యేకమైనటువంటి సెలబ్రేషన్లో పాల్గొన్నటువంటి మీరు గ్రహించవలసిన గొప్ప విషయం ఏంటంటే, క్రీస్తు యేసుకు కలిగిన మనసు కలిగి మనం ఉండాలి. క్రీస్తు యేసు ప్రభువారు ఏ మనసు కలిగి ఉన్నారు అంటే, దేవునితో దేవుని వలె ఉండుట అది గొప్ప భాగ్యము అని ఆయన తలంచుకోలేదు. కానీ మానవుల విమోచన కోసమై, మానవుల పాపక్షమాపణ కోసమై మనుషునిగా పుట్టడమే గొప్ప భాగ్యముగా ఎంచాడట. ఈ విషయం మీరు గమనిస్తే, ఆయన రిక్తునిగా ఈ లోకంలోకి అవతరించాడు అనే మాట చాలా గొప్పది. రిక్తునిగా అంటే ఏమీ లేనివాడిగా, సమస్తము కలిగిన వాడు, సర్వశక్తిమంతుడైన వాడు, ఏమీ లేనివాడిగా ఈ లోకానికి వచ్చాడు. ధనవంతుడై ఉండియు దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చాడు. కారణం ఏంటో తెలుసా? ఈ లోకములో అనామకులుగా ఉన్న మనలను, దౌర్భాగ్యులుగా ఉన్న మనలను, దిక్కుమాలిన స్థితిలో ఉన్న మనలను పరలోక రాజ్యం చేర్చాలన్నది ఆయన ఉద్దేశం. ఎంత గొప్ప మనస్సు కలిగి ఉన్నారా ఆయన మన పట్ల. దేవుని జనమ, మీరు గుర్తించవలసిన సత్యము, ఆయనకు ఎటువంటి మనస్సు ఉన్నదంటే, ఆయన తన స్వార్థము చూసుకోలేదు, మన కోసము తప్పించాడు. మనము నరకానికి వెళ్లకుండా ఉండాలని. ఆయన త్యాగము గొప్పది. అర్థం చేసుకుంటే అది ధన్యత మనకి. ఆయన త్యాగము వర్ణింపనశక్యమైనది. మనము గ్రహిస్తే మన జీవితాలు దేవునికి అప్పగిస్తాము. ఆయనకు కలిగిన మనస్సు ఏమిటంటే, మనలను రక్షించుకోవాలని, నరకము నుండి తప్పించుకోవాలని. దేవుని బిడలారా, ఈ రాత్రి నీవు గుర్తించవలసిన విషయం, ప్రభువు నీ కొరకు రిక్తుడుగా ఈ లోకానికి వచ్చాడని నువ్వు నమ్మాలి. నీ హృదయము ఆయన వైపు మళ్ళించాలి. నీ మనస్సులో ఆయనను నువ్వు ఆరాధించడానికి ఇష్టపడాలి. ప్రభువా, నేను పాపిని, మీరు పరిశుద్ధులు, మీ బిడ్డగా నన్ను స్వీకరించండి, మీ రాజ్య వారసురాలుగా నన్ను చేర్చుకోండి నువ్వు ప్రార్థన చేయగలిగితే చాలు. ఆయన నీ జీవితమును మార్చి ఆశీర్వాదకరంగా తీర్చిదిద్ది ఉన్నత భవిష్యత్తు నీకు దయచేస్తాడు. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మనము కలిగి ఉందాం. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడిన ప్రకారంగా ఇక్కడ వ్రాయబడిన మాట గమనించండి. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, క్రీస్తు శరీరమందు శ్రమపడును గనుక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకోండి అంటాడు. అంటే శరీరమందు ఆయన మన కోసము శ్రమ పడ్డాడు. ఎందుకంటే పాపము చేసిన మన కోసం సిద్ధపరచబడిన నరకము నుంచి తప్పించటానికి మన స్థానంలో ఆయన ఉండి ఆయన స్థానంలోకి మనల్ని తీసుకువెళ్ళడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అంటే మన స్థానం ఏంటంటే, పాపము చేశాము కనుక నరకము మన స్థానం. ఆయన స్థానం ఏంటంటే పరలోక రాజ్యం. అయితే ఆయన స్థానం మనకి ఇవ్వాలని చూస్తున్నాడు. అనగా నిన్ను నన్ను పరలోకము చేర్చాలని చూస్తూ ఉన్నాడు, నరకము నుంచి తప్పించాలని చూస్తున్నాడు. ఆయనను అర్థం చేసుకొని మన మనసు మార్చుకుంటే మనము ధన్యజీవులం అవుతాం. కాబట్టి ప్రియ సోదరుడా, సహోదరి, నీ జీవితము దేవునికి సమర్పించు. దైవ భక్తి జీవితము కలిగిన వ్యక్తివిగా,
దేవుని ఎదుట ఒక నమ్మకమైనటువంటి వ్యక్తివిగా నీవు జీవించుట నీకు ఆశీర్వాదకరమైన విషయము. కాబట్టి క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు నువ్వు కలిగి ఉండాలి అని లేఖనము తెలియచేస్తూ ఉన్నది. రోమపత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో రోమీయులకు ఈ పత్రికను వ్రాస్తూ 15వ అధ్యాయం 3వ వచనం, క్రీస్తు కూడా క్రీస్తు తనను తాను సంతోషపరుచుకోలేదు, కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడినట్టుగా ఆయనకు సంభవించును అంటాడు. అంటే మనల్ని ఎవరు నిందిస్తారో ఆ నిందలన్నీ ఆయన భరించాడట. మనల్ని ఎవరు శ్రమ పెడతారో ఆ శ్రమలన్నీ ఆయన భరించాడట. ఆయన శ్రమలు భరించి నిందలు భరించి ఆయన మనలను కాపాడాడే కానీ తన గురించి తాను చూసుకోలేదు, తన గురించి తాను ఆలోచించలేదు. తాను శ్రమపడినా మనము శ్రమ పడకూడదని చూశాడు, తాను కష్టపడినా మనం కష్టపడకూడదని చూశాడు, తాను మరణం చెందినా మనం మరణం పొందకూడదని చూస్తున్నాడు. క్రీస్తుకు కలిగిన మనసు ఇదండి. ప్రియ దేవుని బిడ్డ, మరి నీకే మనసు ఉన్నదో నువ్వు కూడా క్రీస్తు లాంటి మనసు కలిగి ఉంటే మేలు. క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు నీకు కలిగి ఉంటే మేలు అనే విషయాన్ని ప్రభు పేరట మీకు తెలియచేస్తూ, ఆ విధంగా మనము కూడా క్రీస్తు మనస్సు కలిగిన వారముగా, దేవుడు మన కోసం సమస్తాన్ని విడిచి లోకానికి వచ్చాడనే విషయం గ్రహించి క్రీస్తుకు కలిగిన మనస్సు కలిగిన వారమై ఆయన తాను శ్రమ పట్టుకు ఇష్టపడ్డాడు, శ్రమ నుంచి నేను తప్పించుటకు ఇష్టపడి ఉన్నాడు. కనుక నీ కొరకైన ప్రాణం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ప్రాణాపాయ పరిస్థితి నీకు రాకుండా తప్పించాడు. ఆయనకు కలిగిన మనస్సు మనము కలిగి ఉందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించలాగున మనమందరము చిన్న ప్రార్థన చేద్దాం. అలాగే తలల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. అనంతరం కేక్ కటింగ్ చేద్దాము. అందరూ తలల ఉంచి ప్రార్థనలో ఏకీభవిద్దాం. దయగల తండ్రి మీకు స్తోత్రం, కృపగల దేవా మీకు వందనాలు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండనని పౌలు భక్తుడు చెప్పిన మాట మేము ధ్యానం చేశాం. నిజంగా మేమైతే స్వార్థపూరితమైన మనసు కలిగిన వారము. ప్రభువా, మీరైతే నిజమైన ప్రేమ కలిగిన మనస్సును మీరు క్రియరూపంలో చూపించారయ్యా, మీకు వందనాలు. మీరు అయ్యా ఏ విధమైనటువంటి మాట చెప్పలేదు కానీ దాన్ని క్రియగా మార్చి మా కోసము శ్రమపరచబడ్డారయ్యా, మా కోసము నిందభరించారయ్యా, మా కోసము అవమానపరచబడ్డారు. ఇదంతా కూడా మేము మేలు చూడటం కోసమై. ఎంత గొప్ప మనస్సు నా ప్రభువా, మీకు కలిగి ఉన్న మనస్సు మేము కూడా కలిగి ఉండలాగున మీ కృప చూపించండి. మీ బిడ్డలను మీ కృపతో బలపరచండి. ఈ మాటల వారి మనసులో ముద్ర వేయండి. తిరిగి మళ్ళీ రేపటి ఉదయకాలపు ఆరాధనలు 10 గంటలకల్లా మేమందరం పాల్గొని క్రిస్మస్ ఆరాధన జరిపించడానికి అవకాశం కల్పించమని సిద్ధపరిచిన కేక్ విషయంలో ప్రభా మీరు తోడుగా ఉండి ఈ యొక్క తీపి గుర్తును అందరూ కూడా ప్రభా ఆస్వాదించుటకు కృప చూపించండి. మీ జన్మదినాన్ని మేము పురస్కరించుకునే కార్యం చేస్తున్నాం. మీ జన్మదినములో ఉన్న ప్రత్యేకతను అయా గత 4 వారాలుగా ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి మాట గొప్పదే, ప్రతి మాట విలువైనదే, ప్రతి మాట వివరణాత్మకమైనదే. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరలోకములో స్తుతుల మధ్యలో దూతల మధ్యలో కొనియాడబడుచు మహిమాన్వితమైన జీవితం జీవిస్తే మీరు తేజవంతమైన ప్రభ మరి స్థానంలో ఉన్న మీరు ఏమీ లేని మా కోసమై ఏ విధంగా కూడా మీకు అయ్యా ఉపయోగపడని మా కోసమై మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఈ లోకంలో మానవుడిగా జన్మించి మా శిక్ష మీరు భరించి ప్రభా మరణించటము తిరిగి లేవడం అనేది గొప్ప సంగతిగా మేము భావిస్తున్నాం. కృపాక్షేమాలతో మీ బిడ్డల కుటుంబాలను నింపండి, దీవించి ఆశీర్వదించండి. ఈ రాత్రికాల సమయంలో ఈ దినమంతా ఏ విధంగా మీరు తోడై ఉన్నారో అందుని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ నామ ఘనత కొరకు మీ బిడ్డలను భద్రపరిచి విశ్వాసం ముందు కాచి కాపాడమని క్రీస్తు యేసు ప్రభు వారి దివ్యనామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, మంచిది. కేక్ కటింగ్ చేద్దాము. కేక్ కటింగ్ చేసేటప్పుడు అందరం కూడా లేచి నిలబడి
ఒక చక్కని గీతాన్ని ఆలపిస్తూ కేరళ సర్వీస్ చేస్తూ, కేరళ సర్వీస్ అనంతరం కేక్ కటింగ్ చేద్దాం. అందరం లేచి నిలబడదాము. మీకు క్యాండిల్స్ పంచుతున్నారు. మీకు క్యాండిల్స్ మీ దగ్గర రాకపోతే అడగండి,